మన దేవుడు ఎలాంటి చెప్పనా, మనం ఎంత ఆరిపోయినా, మనం ఎంత వేసారిపోయినా, మనం ఎంత దిగజారిపోయినా మళ్ళీ ఆయన వైపు తిప్పితే చెప్పండి, మళ్ళీ నూతన వెలుగును అనుగ్రహిస్తాడట. నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడట. మళ్ళీ గొప్ప కార్యాలు జరిగించుకో, మళ్ళీ నిన్ను కడతాడు. దేశాన్నే కట్టినోడు నీ కుటుంబాన్ని కట్టలేడా? దేశాన్నే కట్టినోడు నీ జీవితాన్ని కట్టలేడా? దేశాన్నే కట్టినోడు నీ పరిస్థితులు కట్టలేడా? దేశాన్నే బాగు చేసిన వాడు నేను బాగు చేయలేడా? ఇజ్రాయేల్ చరిత్ర చెప్పుకోవడానికి ఏం బాగుందంటే చదువుతుంటే భయం వేస్తుంది. ఈరోజు డెవలప్ అయిపోయింది కనుక ఇప్పుడు ఇల్లు ఉండడానికి అక్కడ ఏ పని చేసినా నెలకి 1 lakh శాలరీ. అక్కడ బాత్రూమ్ కడిగిన అక్కడ నెలకి 1 lakh శాలరీ. అక్కడ ఇజ్రాయేల్కుంటే గొప్ప గుణం ఏంటంటే, మీ తల్లిదండ్రులను చెప్పండి నిష్ఠూర పెట్టకడానికి ఆజ్ఞ చాలా సీరియస్గా తీసుకుని అంత శాలరీ ఇచ్చేయాలని సరే పేరెంట్స్ని చూస్తారు వాళ్ళు. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిష్ఠూర పెడితే దేవుడు అన్నాడు, చెప్పండి, నీ ఆత్మ హఠాత్తుగా అర్పిస్తున్నాడు. అది వాళ్ళకి భయం, వాళ్ళకి ఆజ్ఞ. నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ పేరెంట్స్ నేర్పించమని చెప్తాడు. అందుకే వాళ్ళు ఎంత శాలరీ ఇచ్చి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడతారు. ఇప్పటికి మనకు అనిపిస్తుంది ఈరోజు ఇంత డెవలప్ అయిపోయింది కనుక ఆ దేశానికి అందరూ వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి, అక్కడ పౌర హక్కును కూడా సాధించడానికి ఎంత తహతహలాడుతున్నామే. ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఉండమంటే ఉంటామా? ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఉండమంటే, నీకు ఈ ల్యాండ్ అంత ఇచ్చేస్తున్నామంటే నువ్వు నేను నమ్మలేదు, కానీ విశ్వాసులకు తండ్రి అయిన చెప్పండి అబ్రహాము నమ్మేశాడు. నమ్మకమైన దేవుణ్ణి నమ్మేశాడు.